ఇది ఈటీవీ వాళ్ళు 3 భాషల్లో తెలుగు, తమిళ, హిందీ మా ఆర్బి చౌదరి గారి సన్నైనటువంటి ఈ రంగంతో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నటువంటి తెలుగు ఇండస్ట్రీలో ఇది మళ్ళా ఒక పెద్ద బడ్జెట్తో మళ్ళా తెలుగు ప్రేక్షకులకి కన్నుల విందుగా ఉండేటటువంటి ఫుల్ అవుట్ అండ్ అవుట్ సూపర్ హీరో సినిమా ఈటీవీ సంస్థ తీయటం, తెలుగులో దాన్ని మీ విడుదల చేయటం, మా బ్యానర్ నిజంగా ఇదొక మంచి సూపర్ హిట్ చిత్రంగా ఆంధ్ర ప్రేక్షకులకి మళ్ళీ మా బ్యానర్లో మీ ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా దీన్ని మీడియా మిత్రులు, ప్రేక్షకులు అందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా మా బ్యానర్ తరఫున కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా బ్యానర్ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈ ఫిల్మ్లో నేను కూడా ఒక ముఖ్యమైన కథ క్యారెక్టర్ చేశాను. డెఫినెట్లీ ఇది ఏదో ఇంటర్వ్యూ కోసం కాదు. డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ ఫిల్మ్ విచ్ విల్ గివ్ యూ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈ ఫిల్మ్ డైరెక్టర్ మిష్కిన్ గారు తమిళ సినిమాలో ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన ఒక ముఖ్యమైన డైరెక్టర్. And he has done this film in a very Indian way. మేము సూపర్ హీరో అంటే మేమందరం హాలీవుడ్ ఫిల్మ్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. బట్ ఐ థింక్ మిష్కిన్ హెస్ ట్రైడ్ సంథింగ్ వెరీ ఇండియన్ విత్ దిస్ సూపర్ హీరో సబ్జెక్ట్. జీవా గురించి చెప్పాలంటే ఈజ్ లైక్ మై సన్. When he did his first film, I acted as his father. అప్పటి నుంచి ఇప్పటి వరకు తండ్రి కొడుకు రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. హీ ఈజ్ సచ్ అ హార్డ్ వర్కింగ్ గై. The first day when I met Jeeva in his first film, I asked a very nasty question. And today, Jeeva, I take it back. That's between us. He's such a hard working guy. The first day ఈ మాస్క్ షూటింగ్ అప్పుడు నేను వెళ్ళాను. అప్పుడు మిడ్ నైట్ కాదు, ఎర్లీ మార్నింగ్ కాదు, అబౌట్ 2:30 in the night. And this boy was wearing this costume. I said, Jeeva, you're looking great. You're looking very convincing. And I really like it. You know what Jeeva said? With tears in his eyes, he said, "Sir, chala kashtanga undi sir. Chala kashtanga undi sir." I said, Jeeva, what happened? Then he explained the technique behind the costume. I really appreciate Jeeva. I really wish this film will become a very great success and it will become a special accommodation for you. Naku చౌదరి గారు, ఎన్వి ప్రసాద్ గారు, ఐ నోన్ దెమ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. 1992లో అమ్మోరు అనే సినిమా తీశాను. దాన్ని అమ్మన్ అని దే హ్యావ్ డబ్డ్ దట్ ఫిల్మ్. సో మై అసోసియేషన్ గోస్ బ్యాక్ టు 1992. నేను రెస్పెక్ట్ చేసే ఇద్దరు ప్రొడ్యూసర్స్లో ఒకరు రామానాయుడు గారు, ఒకరు ఆర్బి చౌదరి గారు. ఎందుకంటే దే హ్యావ్ ద ఫినాన్షియల్ డిసిప్లిన్ వెన్ దే మేక్ ఎ ఫిల్మ్. అలానే సబ్జెక్ట్ సెలెక్షన్ చాలా క్లియర్గా ఉంటారు. దే మేక్ ఎ choice of a subject and it doesn't go wrong invariably. A subject selection lone atu vaalla films anni chuste the subjects are all so good that success is almost assured. Ani picture tho associate ayyaru, ani picture telugulo release chestunnaru ante I am sure it's going to be a big hit and I wish the team all the very best. God bless. Thank you. చౌదరి గారు, ఆర్పి చౌదరి గారు, చాలా గత 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. మార్పు లేదు, అదే నవ్వు, అదే పర్సనాలిటీ. అట్లాగే వాళ్ళ అబ్బాయి జీవ ఈ రోజున ఇంత గొప్ప. ఎందుకంటే ఇందాక నాగ్ గారు చెప్తుంటే నిజంగానే ఆ డ్రెస్సు అదంతా చూస్తుంటే అదంతా చేయడం అంత ఈజీ కాదు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మంచి పేరు తీసుకొస్తుంది. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే, హీరోయిన్ కూడా కత్తిలాగుంది. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను.
All the best, all the team and ETV. Thank you very much. హాలీవుడ్లో ద మాస్క్ సినిమా జిమ్ క్యారీ దానికి పైన ట్యాగ్ లైన్ జీరో టు హీరో. ఈ మాస్క్ జీవా ఇన్ మాస్క్ ఏ సూపర్ హీరో విత్ ఇన్. అది జీరో టు హీరో అండి. ఈ మాస్క్ సినిమా తర్వాత ఈయన హీరో టు సూపర్ హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ నుంచి ఫిలిమ్స్కి సూపర్ హీరో జీవా ఇన్ అని పెట్టాలని కోరుకుంటున్నాను. అండ్ మాస్ సినిమాలో మాసు, ఇస్క్ సినిమాలో ఇస్క్ ఓ సూపర్ హీరో చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది నాకు మాస్క్. అలాగే ఈరోజు హీరో మన కే గారు మా తెలుగుకు కూడా ఓకే అని ఇలా ఉన్నాయండి సాంగ్స్ అన్నీ. సో ఆయన చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ మాస్క్ తర్వాత. అలాగే ఈ మాస్క్ సినిమా కలెక్షన్లకి మా ప్రొడ్యూసర్స్ ముగ్గురు తిరుపతి ప్రసాద్ గారు, పరాజన్ గారు, చౌదరి గారు డెస్క్లు మొత్తం నిండిపోవాలని కోరుకుంటున్నానండి. ఆల్ ద బెస్ట్ అండ్ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. First thing, Mugamudi happened. Mugamudi, I never dreamt that I would be working in such a big film. The second thing is, I never dreamt that I would be working on a Telugu film, Mask. So I've grown up watching Tamil films, super good films. As it used to come in the title. I was very small. I'm not too old now, but anyway, so I grew up watching the films where the title card would say super good films. Not even in my wildest dreams, I thought, I've never imagined that I would actually meet R.B. Chaudhary sir one day, and I would actually work with his son, and all these things. It's all like one big dream, and I'm very, very happy because we recorded the Telugu version of Mugamudi songs, that is the songs of Mask, a few weeks back. At first, I didn't understand the lyrics, but as I started hearing the songs, I got used to it and I started liking it. In fact, in one or two parts, the Telugu version of the songs seemed much better than the Tamil version. I think I'll be getting a lot of flack from the Tamil folks there, but somehow I started liking the Telugu songs much more. I wish I could sing a few lines for you, but it'll be a disaster. Anyway, I'm at a loss of words here. I'm very, very overwhelmed. And I'm very thankful to Mishkin sir, Dhananjayan sir, and R.B. Chaudhary sir. There's a huge list of people I'd like to thank, but it could keep going on and on. Thank you so much. Thank you. I'd like to thank Mr. R.B. Chaudhary sir for giving me this opportunity along with UTV, and Mishkin sir for actually casting me in this film. And I'm very honored to be a part of such a big film in which such big stars like Jeeva, Naren and Nasir sir and all are there. And Jeeva has been great to work with. He's a very nice human being more than anything. So thank you for, I think it's the best thing that a debut actress could ask for is a hero like him in the film. And Nasir sir has been amazing too, and he also plays my father in this film, so I'm hoping that he brings the same luck that he brought for Jeeva in his first film. So, and the hero, like we all say of today, the superhero is K. I think the music of this film is amazing, and I personally, being a music fan, I love the music and I keep listening to it again and again. So I'm honored to be on the stage with such big dignitaries, and hopefully I can also make my mark someday. Thank you. It's a pleasure working in this film. I thank Mishkin for this lovely role, and I just saw the double positive of this film, and I really thought we should do this film here in Andhra, and I just told my dad to distribute this film here. So thank you so much. I can't thank my dad because it's our own company. We just wanted to enhance better films, and as Nasir sir told, there are no borders now, so no boundary lines. So all good films are being accepted. The greater example is my film Rangam. Rangam is very well appreciated, and I still am very much active on social network, and people just give me a lot of feedbacks on that. And
That's a great thing. More than anybody, like more than the Tamil audience, the Telugu audience would really love this film because it's a more of a very universal film. I would really thank director Mishkin for this lovely opportunity because there are very few directors where they conceive this kind of characters. So a role like superhero, a role like Bruce Lee, the character's name is Bruce Lee. So like when he offered me the role, he just told me to do a course, like a crash course of Kung Fu. But I told the director that I've been learning Kung Fu for the last 8 years, but like for the last 3-4 years, I've been really on good touch. For that, I should really thank my dad because he every day in the morning he wakes me up around 6 o'clock and he's just takes me to the ground and he made me learn Kung Fu. So I would really take this opportunity to thank him, and that's what really helped me today for this a nice film, a well-made film, and this whole film, a lot of technicians have really worked really hard, and yes, Nasser sir, like for the first 2 films, he played my father, and yes, very true, we really have a very good relationship, and yes, he asked me a very nasty question. I would really love to repeat that. He told me, "You're a producer's son, why did you come to act?" With a lot of other foul language also, but I just censored that. But thank you so much, sir. I should also mention this. Nasser sir taught me a lot of sense towards cinema. He was my first guru, so I would really thank him for the way I'm standing today. You've also been a part of this part of me. So thank you so much. And I would really love to thank UTV, Roni Screwvala and Siddharth Roy Kapoor for bringing up this great film, and also the man behind the whole film, UTV, the South head Dhananjayan sir. So he has really worked hard. He's been always there in the sets, and day and night equally. Even he was like a technician working in this film. So I hope again we bring this magic like Rangam. So hopefully this film would really do well here in Andhra. So I would really thank all the press, media, and also the Andhra Prakshan. Thank you so much. Thanks a lot. సినిమా ట్రైలర్ చూడగానే సినిమా చూడాలనిపించింది. ఫస్ట్ మిస్కిన్ గారు కొత్తగా ఏదో ట్రై చేశారనిపించింది. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ ఆయన మిస్కిన్ గారు. చాలా సెన్సిబుల్ ఫిల్మ్స్ తీశారు ఆయన. ఈ సినిమా కూడా చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆర్బి చౌదరి గారికి, ఎన్వి ప్రసాద్ గారికి, రాజ్ జైన్ గారికి, అందరికీ ఈ సినిమా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా కాంప్లెక్స్కి ఫస్ట్ 100 డేస్ సినిమా రంగం సినిమాతో అయ్యింది మా థియేటర్లో. అలాగే ఈ సినిమా మళ్ళీ అంత పెద్ద రంగం కంటే పెద్ద హిట్ అయ్యి జీవ గారికి మంచి పేరు తేవాలని, డైరెక్టర్ పో గారికి, ఈ సినిమాలో యాక్టర్స్ టెక్నీషియన్స్ అందరికీ, యాక్టర్స్ నటినట్లందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ.